1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు దేశమంతా ఒక గర్జన వినిపించింది. బ్రిటిష్ భారత్ వదిలిపెట్టండి. మహాత్మా గాంధీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన అహింస, సత్యాగ్రహంతో ప్రజలను ప్రేరేపించారు. ఒక చిన్న గ్రామంలో రైతు రామయ్య కూడా ఈ ఉద్యమంలో చేరాడు. రామయ్యతో పాటు మహిళలు, యువకులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ వీధుల్లోకి వచ్చి అహింసా మార్గంలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడికి గురైంది. ఇకపోతే సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా సైనికంగా బ్రిటిష్ పై పోరాడింది. అలాగే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి నాయకులు ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా బలహీనపడింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. నీతి: స్వాతంత్ర్యం ఒకరి త్యాగం వల్ల కాదు, లక్షలాది మంది ఐక్యత, త్యాగం, ధైర్యం వల్లే సాధ్యమైంది.